అందరికీ నమస్కారం. ధనుసు రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే కలిసి వస్తుందో, అలాగే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనుసు రాశి వాళ్ళు సహజంగానే స్వతంత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. స్వేచ్ఛ, స్వతంత్రమైన భావజాలాన్ని కలిగి ఉంటారు. మొండిగా అయినా సరే మంచి కార్యక్రమాలనే చేయాలి అనే పట్టుదల కలిగి ఉంటారు. అలాగే న్యాయానికి, ధర్మానికి పెద్ద పీట వేస్తారు. అంటే న్యాయబద్ధంగా ఉండాలి, మనం ధర్మబద్ధంగా ఉండాలి అనే అటువంటి మనస్తత్వం కలిగినటువంటి ధనుస్సు రాశి వాళ్ళు, అలాగే ఆధ్యాత్మికంగా మంచి ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. ధనుసు రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే వాళ్ళ జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్తారు. అలాగే మంచి స్థితికి, బలమైన ఆర్థికపరమైన స్థితికి వెళ్తారు. అలాగే ఎవరిని చేసుకుంటే కలిసి వస్తుంది, ఇటువంటి అనేక విషయాలన్నిటినీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఎవరైనా సరే ఇద్దరు వివాహం పొంతన చూసేటప్పుడు ఇద్దరి జాతకాలను పరిశీలించి జాతకాలు కలిసిన తర్వాతనే వివాహం చేసుకోవాలి. అప్పుడే వాళ్ళిద్దరి వివాహ బంధం చాలా అందంగా ఉంటుంది. ధనుసు రాశి వాళ్ళు మేషరాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగానే కొంచెం దూకుడు స్వభావం, తొందరపాటుతనం, తొందరగా నిర్ణయం తీసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు, కొంచెం స్పీడ్ ఉన్నటువంటి మేషరాశి వాళ్ళని ధనుసు రాశి వాళ్ళు చేసుకున్నట్లయితే మంచి వివాహ బంధం ఏర్పడుతుంది. అయితే వీళ్ళ మధ్య బంధం ఏర్పడిన తర్వాత వీళ్ళకి మంచి లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది. ఆర్థికంగా మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు, మంచి పొజిషన్కు వెళ్తారు. గృహ, వాహన సౌఖ్యం కూడా లభిస్తుంది. మంచి ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన అయిన పదవులు పొందగలుగుతారు. రాజకీయంగా, సామాజికంగా ఉచ్చ స్థితికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఈ ధనుస్సు రాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి లభిస్తుంది. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో మేషరాశి వాళ్ళదే పైచేయి అవుతుంది. ధనుస్సు రాశి వాళ్ళు వృషభ రాశి వారిని వివాహం చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి షష్టాష్టక స్థితి వలన ఖచ్చితంగా వీళ్ళ మధ్య గొడవలు జరగడం కానీ, వాళ్ళ జాతక రీత్యా ఇచ్చే ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యల వల్ల వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావడం వలన వీళ్ళిద్దరి మధ్య వివాహం ఎంత మాత్రం చేయరాదు. కారణం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న షష్టాష్టక స్థితి వలన బలవంతంగా వివాహం చేసినా సరే గ్రహస్థితులు కొద్దిగా వ్యతిరేకంగా ఉన్న వీళ్ళు విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కారణం ఏంటంటే సహజంగా ఉన్న దాంట్లో సర్దుకుపోయేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళకి పట్టుదలగా ఏదైనా సరే సాధించాలన్నటువంటి ధనుసు రాశి వాళ్ళ యొక్క తీవ్రమైన స్వభావం నచ్చక వృషభ రాశి వాళ్ళు దూరంగా పారిపోవడం జరుగుతుంది. కనుక వీళ్ళ మధ్య ఎటువంటి పరిస్థితుల్లో వివాహం పనికిరాదు. ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళ వివాహం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగానే మంచి సంభాషణ, సరదాగా మాట్లాడుతూ, నవ్విస్తూ మాట్లాడుతూ వ్యంగ్యంగా, వెటకారంగా ఎంతో సరదాగా ఉండే మిథున రాశి వాళ్ళ యొక్క మనస్తత్వం ఈ ధనుసు రాశి వాళ్ళకి తొందరగా నచ్చదు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సమసప్తక స్థితి వలన కొంచెం ఇబ్బందులకు గురవుతారు. కనుక వీళ్ళకి జాతకాలను చూసి వివాహం చేయడం అనేది చాలా మంచి సూచన. ధనుసు రాశి వాళ్ళు కర్కాటక రాశి వారిని వివాహం చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ధనుసు రాశి వాళ్లకు ఉన్నటువంటి మొండి పట్టుదల, కర్కాటక రాశి వారికి ఉండేటటువంటి మృదువైన సున్నితమైన స్వభావం, కుటుంబానికి విలువ ఇచ్చేటటువంటి విషయాలన్నీ కూడా ఈ ధనుసు రాశి వారికి కొంచెం సిల్లీగా అనిపించడం, అలాగే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి షష్టాష్టక స్థితి వలన విడిపోవడం కానీ, వాళ్ళ జాతకాలలో ఏ ఇబ్బందులు అయితే ఉంటాయో ఆ ఇబ్బందులన్నిటినీ వాళ్ళు అనుభవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ వీలైనంత వరకు ధనుసు రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళని ఇచ్చి వివాహం చేయరాదు. ధనుసు రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళని వివాహం చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇద్దరు దృఢమైన స్వభావం కలిగి ఉంటారు. అలాగే బాగా క్రమశిక్షణ, దృఢమైన మనసు, దృఢమైన శరీరం ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి ఈ ధనుసు రాశి వాళ్ళకి మధ్య వివాహ బంధం మంచి ఉన్నతమైన విజయాలని, లక్ష్మీ కటాక్షంని సూచిస్తుంది. అంటే వీళ్ళిద్దరి మధ్య వివాహం అనేది ఆర్థికంగా అభివృద్ధిని సూచించే దిశగా ప్రయాణం చేస్తుంది.
అయితే వాళ్ళ జాతకంలో ఉన్న ఇబ్బందులను పరిశీలించి వీళ్లకు వివాహం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. వీళ్ళిద్దరి జాతకం కనుక కలిసినట్లయితే కళ్ళు మూసుకొని వీళ్ళిద్దరికీ వివాహం చేయవచ్చు. దానివల్ల వీళ్ళిద్దరూ కూడా ఆర్థికంగా ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిని పొంది తీరతారని తెలియజేయడం జరుగుతుంది. ధనుసు రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగానే ఈ ధనుసు రాశి వాళ్ళు కన్యా రాశి వారిని ప్రోత్సహించి వెన్ను తట్టి ముందుకు నడిపించడం వలన వీళ్ళు మంచి ఉన్నతమైన స్థితికి వెళ్తారు. సామాజికంగా ఆర్థికంగా మంచి ఉన్నతమైన పదవులు విజయాన్ని పొందుతారు. లక్ష్మీ కటాక్షంని పొందుతారు. ఆర్థికంగా మంచి బలమైన స్థితిని పొందుతారు. మంచి సంతానాన్ని పొందుతారు. అయితే ఈ ధనుసు రాశి వాళ్ళు ఒక్కొక్కప్పుడు చాలా ఆవేశంగా మూర్ఖంగా ప్రవర్తించడం వలన కన్యా రాశి వాళ్ళు కొంచెం మానసికంగా ఇబ్బంది పడి భయభ్రాంతులకు గురి అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక జాతకాలను పరిశీలించిన తరువాత వీళ్ళిద్దరికీ వివాహం చేయవచ్చు. ధనుసు రాశి వాళ్ళు తులారాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్య జీవితం రైలు పట్టాలలాగా నడుస్తుంది. న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉండే తులారాశి వాళ్ళు, న్యాయం ధర్మం అంటూ పాకులాడే ధనుసు రాశి వాళ్ళు వివాహం చేసుకున్నట్లయితే మంచి స్థితి అయితే ఉంటుంది. కానీ ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి జీతం వాళ్ళది, ఎవరు వ్యాపారం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరికి కావలసిన పరిస్థితి వాళ్ళదే అనేటటువంటి స్థితిగా వీళ్ళిద్దరి జీవితం నడుస్తుంది. కనుక ఆలోచించి జాతకాలను పరిశీలించిన తరువాత ధనుసు రాశి వారికి తులారాశి వారిని ఇచ్చి వివాహం చేయవచ్చు. ధనుసు రాశి వాళ్ళు వృశ్చిక రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే ఆవేశం, ప్రేమ, ఈర్ష్య, అసూయ, విపరీతమైన మమకారం, మంచి అభిమానం, 10 మందికి సహాయం చేసే స్వభావం, తేడా వస్తే తాట తీసేటటువంటి స్వభావం ఉన్న ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఒక్కొక్కసారి ఈ ధనుసు రాశి వాళ్ళని తీవ్రంగా భయభ్రాంతులకు గురి చేయటం వలన వీళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా ఘర్షణలు వస్తాయి. కనుక కొన్ని జాగ్రత్తలు పాటించి వీళ్ళిద్దరి మధ్య వివాహాన్ని చేయవచ్చు. కారణం ఏంటంటే ధనుసు రాశికి వృశ్చిక రాశి మధ్య ద్వాదశ స్థితి ఉండటం వలన ఆలోచించి వీళ్ళ మధ్య వివాహం చేయడం చెప్పబడిన సూచన. ధనుసు రాశి స్త్రీకి వృశ్చిక రాశి పురుషులతో వివాహం చేసినట్లయితే ఈ వృశ్చిక రాశి పురుషుడు ఆర్థికంగా సామాజికంగా మంచి ఉన్నత స్థితిని పొందుతాడు. మంచి లక్ష్మీ కటాక్షం కూడా పొందుతాడు. అలా కాకుండా ఈ ధనుసు రాశి పురుషుడికి వృశ్చిక రాశి స్త్రీని ఇచ్చి వివాహం చేసినట్లయితే వాళ్ళిద్దరి మధ్య గొడవలు, ఘర్షణ, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలిగి ఒక్కొక్క సమయంలో ఆరోగ్యాలు పాడైపోయి మానసికంగా శారీరకంగా కృంగిపోయే పరిస్థితి వస్తుంది. కనుక ఈ జాగ్రత్తలు పాటించి వాళ్ళ జాతకాలు చూసిన తర్వాత మాత్రమే ధనుసు రాశి వాళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళతో వివాహం చేయడం అనేటటువంటి చెప్పదగిన సూచన. ధనుసు రాశి వాళ్ళకి ధనుసు రాశి వాళ్ళతో వివాహం చేసినట్లయితే సహజంగానే స్వయం ప్రతిపత్తి, స్వతంత్ర ఆలోచనలు, న్యాయం ధర్మం అని పాకులాడే మనస్తత్వం, ధైర్యం, పట్టుదల ఇలాంటివన్నీ ఉన్న ధనుసు రాశి వాళ్ళు వాళ్ళ రాశి వారిని వివాహం చేసుకుంటే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. 2 కత్తులు ఒకే మొరలో ఇమడవు. కనుక వీలైనంత వరకు ధనుసు రాశి వాళ్ళకి ధనుసు రాశి వాళ్ళని ఇచ్చి వివాహం చేయరాదు. అంతేకాకుండా వివాహం చేసుకుంటే కొద్ది కాలం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి గోచార రీత్యా ఇద్దరికి ఒకేసారి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వచ్చినప్పుడు ఆ బాధలకు ఇబ్బందులకు వాళ్ళు తట్టుకోలేక విడిపోయే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ధనుసు రాశి వాళ్ళకి ధనుసు రాశి వారిని ఇచ్చి వివాహం చేయరాదు. ధనుసు రాశి వాళ్ళకి మకర రాశి వారిని ఇచ్చి వివాహం చేసినట్లయితే సహజంగానే మకర రాశి వాళ్ళు మంచి జనాకర్షణ, ధనాకర్షణ కలిగి ఉంటారు. అలాగే వీళ్ళు పబ్లిక్ రిలేషన్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. అటువంటి ఆకర్షణ శక్తి కలిగిన మకర రాశికి ధనుసు రాశికి ద్వాదశ స్థితి ఉండటం వలన కొద్దిగా ఆలోచించిన తర్వాతనే వీళ్లకు వివాహం చేయాలి. అంటే ముఖ్యంగా మకర రాశి స్త్రీకి ధనుసు రాశి పురుషుడిని ఇచ్చి వివాహం చేసినట్లయితే ధనుసు రాశి పురుషుడు ఆర్థికంగా సామాజిక పరంగా ఎంతో విజయాన్ని సాధిస్తాడు. మంచి ఉన్నతమైన స్థానాన్ని పొందుతాడు. మంచి పదవులు, ఆరోగ్యము, ధనం పొందగలుగుతాడు. అలా కాకుండా మకర రాశి పురుషుడికి ధనుసు రాశి స్త్రీకి ఇచ్చి వివాహం చేసినట్లయితే వీళ్ళ మధ్య ఖచ్చితంగా మనస్పర్ధలు, గొడవలు వచ్చి ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చి
ఒకళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కనుక మకర రాశి పురుషుడికి ధనుసు రాశి స్త్రీని ఇచ్చి వివాహం చేయరాదు. జాగ్రత్తలు పాటించి వీళ్ళ మధ్య వివాహ బంధాన్ని ఏర్పరచడం మంచిది. ధనుసు రాశి వారికి కుంభరాశి వాళ్ళనిచ్చి వివాహం చేసేటట్లయితే వీళ్ళ మధ్య ఉన్నటువంటి మంచి ఆకర్షణ శక్తి మంచి వివాహ బంధానికి దారితీస్తుంది. అలాగే వీళ్ళిద్దరూ ఒకరినొకరు పరస్పరం గౌరవం ఇచ్చుకుంటారు. ఊహాజీవులు, ఆవేశపరులు, భవిష్యత్ జ్ఞానాన్ని కలిగిన కుంభరాశి వాళ్ళు, అలాగే మంచి మానసిక పరిణితి కలిగిన కుంభరాశి వాళ్ళు ధనుసు రాశి వాళ్ళని త్వరగా ఆకర్షిస్తారు. కనుక వీళ్ళిద్దరి జాతకాలు కలిస్తే వివాహాన్ని చేయవచ్చు. మంచి ఆర్థికపరమైన లాభాన్ని వీళ్ళిరువురు పొందగలుగుతారు. లక్ష్మీ కటాక్షంని పొందగలుగుతారు. గొప్ప స్థితికి వెళ్తారు. వీళ్ళ సంతానం కూడా ఉన్నతమైన స్థితిలో ఉంటుందని చెప్పడంలో ఆలోచించవలసిన అవసరం లేదు. ధనుసు రాశి వాళ్ళు మీనరాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే పట్టుదల కలిగినటువంటి ధనుసు రాశి వాళ్ళు మృదు స్వభావం, ఉన్న దాంట్లో సర్దుకుపోయే మనస్తత్వం, అలాగే మనసులో ఎన్ని కోరికలు ఉన్నా బయటికి చెప్పకుండా దాచుకునే సున్నితమైన మనస్తత్వం కలిగినటువంటి మీనరాశి వాళ్ళు ధనుసు రాశి వాళ్ళని వివాహం చేసినట్లయితే మంచి సంతానం కలుగుతుంది. మంచి ఆరోగ్యం కలుగుతుంది. అలాగే జీవితంలో ఎన్నో ఉన్నతమైన శిఖరాలను అధిరోహిస్తారు. అలాగే దేశాన్ని ఏలే సంతానం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఉన్నతమైన స్థితిని పొందుతారు. కనుక ధనుసు రాశి వాళ్ళు మీనరాశి వారిని చక్కగా వివాహం చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ధర్మరాశి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.